నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి నరేందర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరేందర్ గారు. నమస్కారం అండి. వికారాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాల గురించి తెలియజేయండి. వికారాబాద్ లోపల 35వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలు అయితే ఘనంగా జరిగాయి. అదే విధంగా ఓటరు నమోదు ప్రక్రియ కూడా కొనసాగిన విధానము, ముసాయిదా జాబితా విడుదల, ఇవన్నీ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకుంటే 14వ జాతీయ ఓటర్స్ దినం గురించి కూడా ఇటు అధికారులకు, ప్రజలకు మధ్య ఓటు ఏ విధంగా వేయాలనే దానిపైన కూడా వివరంగా వినిపించారు. అదే విధంగా జిల్లా లోపల ప్రాముఖ్యంగా గావించిన కందిపప్పు తయారు విక్రయాలు కూడా జోరందుకున్నాయి. దీంతో మార్కెట్ లోపల కూడా లాభాలు, రైతులకు కూడా లాభాలు వచ్చాయి. ఈ విధంగా జిల్లా లోపల ముఖ్య పరిణామాలు అయితే వికారాబాద్ జిల్లాలో 35వ జాతీయ రహదారుల భద్రతా ఉత్సవాలు ఏ విధంగా జరిగాయి? వికారాబాద్ జిల్లా లోపల 35వ జాతీయ రహదారుల భద్రతా ఉత్సవాలు అయితే తాండూర్, వరిగి, కోడంగల్, వికారాబాద్ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను అయితే నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఉత్సవాలను నిర్వహించారు. వాహనదారులు, విద్యార్థులకు రోడ్డు భద్రతా నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా లారీ డ్రైవర్లకు, ఆటో, బైకు వాహనదారులకు గులాబీలు అందించి రోడ్ల నిబంధనలను ఏ విధంగా పాటించాలి అనే వాటిపైన కూడా అవగాహన కల్పించారు. అయితే ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివిధ నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మైనర్లకు, పిల్లలకు ఎటువంటి వాహనాలు అందించరాదని, అలా వాహనాలు అందిస్తే తగిన జాగ్రత్తలతో ఉండాలని, ముఖ్యంగా చిన్న తప్పుల కారణంగా వాహనాల భద్రత పాటించకుంటే జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి రోడ్డు భద్రతలు అయితే ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? ఎంతమంది ఓటర్లున్నారు? అధికారులు ఏమైనా జాబితా విడుదల చేశారా? రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అయితే జిల్లా లోపల ఓటరు నమోదు ప్రక్రియ దరఖాస్తు కూడా ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే గత నెల లోపల జిల్లా అధికారులు ముసాయిదా జాబితాను కూడా విడుదలచ్చారు. ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. లోక్సభ నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు కూడా ఓటర్లను నమోదు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనుబంధ జాబితాను విడుదల చేశారు. ఇందులో జిల్లాలలో ఓటర్లు పెరిగే అవకాశం లేని చెప్పవచ్చు. 14వ జాతీయ ఓటర్స్ డే దినోత్సవాలను జిల్లాలో ఏ విధంగా నిర్వహించారు? వాటి వివరాలు తెలపండి. గత నెల లోపల 14వ జాతీయ ఓటర్స్ డే ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా లోపల తాండూర్, కోడంగల్, వికారాబాద్, పరిగి నియోజకవర్గం లోపల అధికారులు విద్యార్థులకు, యువకులకు, ఎంఆర్ఓ గాని, కలెక్టర్లు, కమిషనర్లు ప్రత్యేక విద్యార్థుల ర్యాలీ నిర్వహించి ఓటు యొక్క ప్రాముఖ్యతను అయితే ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధాన వీధుల లోపల చౌరస్తాలో మానవారం నిర్వహించి ప్రతిజ్ఞ కూడా చేయించారు. తాండూర్ పట్టణ కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశాన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు, అధ్యాపకులకు, యువకులకు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించినప్పుడే దేశం మంచి నాయకుని ఎన్నుకొని అభివృద్ధి దిశగా పోతుందని, మోడీ ఇచ్చిన సందేశం తమకు ఎంతగా నచ్చిందని విద్యార్థులు, 18 సంవత్సరాలు నిండిన యువకులు అయితే పేర్కొన్నారు. భౌగోళిక గుర్తింపు పొందిన తాండూరు కంది వ్యవసాయ మార్కెట్ లో ఏ విధంగా క్రయ విక్రయాలు జరిగాయి? వాటి వివరాలు తెలియజేయండి. వికారాబాద్ జిల్లా లోపల తాండూర్ అనగానే గుర్తుకొచ్చేది కందిపప్పు. అయితే రైతులు కూడా ఈ తాండూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కంది పండిస్తారు. అయితే తాండూర్ పరిసర ప్రాంతాల లోపల మంచి నీళ్ళ స్వభావం, నీళ్ళ పోషకాలు, వాతావరణ పరిస్థితులు అనుగుణంగా ఉండటంతో తాండూరులో పండించే కంది రైతులకు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ప్రకటించింది. అయితే దీంతో ఈ సీజన్ లో తాండూర్ మార్కెట్ యార్డులో కంది కొనుగోలు జోరందుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ధర కంటే మించి రేటు పలికింది. రైతులు పండించిన పంటలను కందికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో జిల్లా పరిధి లోపల 20 మండలాల లోపల ఈ కంది పంట అయితే సాగు చేస్తారు. ఈసారి తాండూర్ మార్కెట్ 2 కోట్ల పైచిలుకుగా ఆదాయం వచ్చినట్లుగా అధికారి రాజేశ్వరి అయితే ఒక ప్రకటనలో తెలిపారు. ఇదండి వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.